Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం చాప్టర్ 10 వర్క్ అండ్ ఎనర్జీలో ఎక్సర్సైజ్లో 18th క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఇక్కడ 3 కేసెస్ ఇవ్వడం జరిగింది. ప్రతి దాంట్లోని కూడా a force F is acting on an object of mass M. ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట. దేని మాస్ వచ్చి M. ఈ 3 ఆబ్జెక్ట్స్ కూడా సేమ్ మాసే కలిగి ఉన్నాయి. ఈ 3 కూడా ఈక్వల్ మాసే ఉన్నాయి. ది డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ షోన్ బై ది లాంగర్ యారో. ఇక్కడ మనకి ఇందులో లాంగ్ యారో ఉంది కదా, ఇది డిస్ప్లేస్మెంట్ డినోట్ చేస్తుంది. డిస్ప్లేస్మెంట్ మనకు తెలుసు ఎస్తో డినోట్ చేస్తాం, కాబట్టి ఇందులో ఇది ఎస్, ఇది లాంగర్ యారో కదా, ఇది ఎస్, ఇది కూడా లాంగర్ యారో ఎస్ అనమాట. అయితే వెస్ట్ నుంచి ఈస్ట్ గట, వెస్ట్ నుంచి ఈస్ట్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది ఓకే, సన్ అని అనుకుందాం, ది సన్. సో ఇది ఈస్ట్ అని అర్థం. అంటే ఇది మనకి ఇది వెస్ట్, ఇది ఈస్ట్, ఇది కూడా వెస్ట్ ఈస్ట్, వెస్ట్ ఈస్ట్. ఓకే, అబ్జర్వ్ ది డయాగ్రామ్స్ కేర్ఫుల్లీ. ఈ డయాగ్రామ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి చేసి అండ్ స్టేట్ వెదర్ ది వర్క్ డన్ బై ది ఫోర్స్ ఈజ్ నెగటివ్, పాజిటివ్ ఆర్ జీరో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది అబ్జర్వ్ చేసి ఇప్పుడు ఏ కేసులో అది పాజిటివ్ అవుతుంది, దేంట్లో నెగిటివ్ అవుతుంది, దేంట్లో జీరో అవుతుంది, లేదా ఒక 2 కేసుల్లో పాజిటివ్ దాంట్లో నెగిటివ్ అవుతుందా, ఇది మనం క్లియర్ చెప్పాల్సి ఉంటుంది. సో ఇది మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఎటుంది, డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ చూస్తే ఇది వర్టికల్లీ అప్వర్డ్స్, డిస్ప్లేస్మెంట్ చూస్తే ఇటు ఉంది కదా. అంటే ఇది మనం కొంచెం ఎక్స్టెన్షన్ చేద్దాం. ఇగో ఇలా ఎఫ్ని ఇలా ఇటు స్ట్రైట్ లైను, ఎస్ని ఇలా స్ట్రైట్ లైన్ చేసామంటే ఇక్కడ మనకి ఎంత యాంగిల్ వస్తుంది, 90 degrees యాంగిల్ వస్తుంది కదా. క్లియరా? అంటే ఇక్కడ ది యాంగిల్ బిట్వీన్ లేదా ది అప్లైడ్ ఫోర్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది డిస్ప్లేస్మెంట్ రాద్దాం. ఈ కండిషన్లో మనకి దీని మీద జరిగిన వర్క్ డన్ ఎంత అంటే 0 అనమాట. సో వర్క్ డన్ ఈజ్ 0. ఫోర్స్ ఇలాగ ఇటు పని చేసి డిస్ప్లేస్మెంట్ ఇలా ఉంటే అంటే వీటి మధ్య యాంగిల్ కనుక 90 degrees వస్తే అక్కడ మనకి ఎలాంటి వర్క్ జరగలేదు అని అర్థం. ఓకే, ఇప్పుడు సెకండ్ కేసుకి వద్దాం. ఫోర్స్ చూస్తే వెస్ట్ టు ఈస్ట్, ఈ డిస్ప్లేస్మెంట్ కూడా ఇటే ఆరో వర్క్ ఉంది, అంటే వెస్ట్ టు ఈస్టే. ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు లేదా ఈజ్ సేమ్, ఈజ్ ఈక్వల్ టు లేదా ఈజ్ ది సేమ్ యాజ్ ది డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. అంటే ఇక్కడ మనం ఎటువైపు అయితే ఫోర్స్ అప్లై చేస్తామో అటువైపే ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫోర్స్ అప్లై చేస్తున్నాం, ఆబ్జెక్ట్ కూడా వెస్ట్ నుంచి ఈస్ట్కే మూవ్ అవ్వడం జరిగింది. ఈ కేసులోని మనం వర్క్ డన్ ఈజ్ పాజిటివ్ అని చెప్పొచ్చు. అంటే మనం అనుకున్నట్టే వర్క్ జరుగుతుంది. మనం ఫోర్స్ ఇటే అప్లై చేస్తున్నాం, ఆబ్జెక్ట్ కూడా అటే వెళ్తుంది. అంటే అటు వెళ్ళాలనే మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం. కాబట్టి ఈ కేసులో వర్క్ డన్ ఈజ్ పాజిటివ్. ఓకే, ఇప్పుడు థర్డ్ కేసు చూద్దాం, లాస్ట్ కేసు. ఇక్కడ ఫోర్స్ చూస్తే ఇటు కదా ఏరో మార్క్ ఉంది, అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి. ఫోర్స్ డైరెక్షన్ ఈజ్ ఈస్ట్ టు వెస్ట్, వేర్ యాజ్ డిస్ప్లేస్మెంట్ ఇటు పక్క ఉంది డైరెక్షన్, అంటే వెస్ట్ టు ఈస్ట్. అంటే రెండు కూడా ఆపోజిట్ గా ఉన్నాయి. ది డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఆపోజిట్ టు ది డైరెక్షన్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్. ఇలాంటి కండిషన్లో ఒకటి ఇటు ఒకటి అటు వెళ్తున్నప్పుడు మనం ఫోర్స్ ఇటు అప్లై చేస్తున్నాం, ఆబ్జెక్ట్ చూస్తే అటు వెళ్తుంది. కాబట్టి ఇలాంటి కండిషన్ ఏంటంటే సో వర్క్ డన్ ఈజ్ నెగిటివ్. ఓకే, ఇలా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, ఇది ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్యలో కనుక యాంగిల్ 90 degrees అయితే మనకి ఆబ్జెక్ట్ ఎటు మూవ్ అవ్వదు. ఎందుకంటే మనం ఫోర్స్ ఎలా పైకి పెడుతున్నాం, ఆబ్జెక్ట్ చూస్తే ఇటు కదులుతున్నట్టు ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ వర్క్ డన్ ఏంటి అంటే ఏమీ జరగలేదు, కాబట్టి వర్క్ డన్ ఈజ్ 0. ఈ రెండింటి మధ్య యాంగిల్ కనుక 90 degrees అయితే వర్క్ డన్ ఈజ్ 0. ఇక్కడ మనం ఫోర్స్ వెస్ట్ నుంచి ఈస్ట్ పెడుతున్నాం, ఆబ్జెక్ట్ కూడా వెస్ట్ నుంచి ఈస్ట్కే వెళ్తుంది. సో మనం అనుకున్నట్టు జరుగుతుంది, కాబట్టి వర్క్ డన్ ఈజ్ పాజిటివ్. ఇది చూస్తే మనం ఫోర్స్ ఇటుపక్క లాగుతున్నాం ఈస్ట్ నుంచి వెస్ట్కి. ఇది చూస్తే ఆబ్జెక్ట్ చూస్తే వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళేటట్టుగా డైరెక్షన్ ఇచ్చారు, అంటే ఇలాంటప్పుడు వర్క్ డన్ ఈజ్ నెగిటివ్.
సో ఈ రకంగా మనం ఈ 18th ప్రాబ్లం అనేది మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.